హలో గైస్, ఈ రోజు మన స్పెషల్ ఎగ్ 65 అండి. చికెన్ 65 కంటే టేస్ట్లో ఏ మాత్రం తగ్గదు. మా వర్షకు కూడా చాలా నచ్చేసాయి. టేస్ట్ ఎలా ఉన్నాయని అడుగుతున్నా కానీ చెప్పట్లేదు, తింటూనే ఉంది. డిస్టర్బ్ చేస్తున్నాను, నడుస్తుంది బాగుంది అని. సో ఇలాంటి టేస్ట్ ఎగ్ 65ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ 4 eggs తీసుకున్నాను. తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం లోతుగా ఉండే కడాయి తీసుకొని ఇలా వాటర్ పోసుకొని మిడిల్లోకి సెటిల్ చేయండి ఎగ్ ని. పైన ఒక లిడ్ తోటి క్లోజ్ చేసేయండి. 5 to 10 minutes లోపల ఎగ్ బాయిల్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా వస్తుంది అనమాట. హై ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోండి. అండ్ ష్రింక్ అయిపోయినట్టు ఇలా అయిపోతుంది, వేపర్ అంతా పోయాలి. అండ్ నైఫ్ ని ఇలా పెట్టి చూసినప్పుడు ఏం అతుక్కోకుండా క్లీన్ గా వచ్చేసిందంటే ఎగ్ కంప్లీట్ గా బాయిల్ అయిపోయినట్టు. నెక్స్ట్ కొంచెం ఉప్పు, కారం, పసుపు అండ్ 1 spoon మైదా అండ్ 1/2 spoon కార్న్ఫ్లవర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోండి. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ ని ఇలా పీసెస్ గా కట్ చేసుకొని మొత్తం వేసి పీసెస్ కి బాగా పట్టించి ఒక 15 minutes వరకు పక్కన పెట్టండి. అండ్ నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ లోలో పెట్టేసుకొని అప్పుడు ఫ్రై చేసుకోండి. అండ్ మాడకుండా లోపల వరకు కుక్ అవుతుంది అనమాట. అండ్ మంచి గోల్డెన్ రెడ్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా, అసలు ఎగ్ లానే అనిపించదు. సేమ్ మనకి చికెన్ 65 టేస్ట్ వస్తుంది. సో ఇంట్లోనే ఎగ్ 65 ఇలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.